మహాలక్ష్మి విషయంలో పెద్ది చాలా పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. అసలు ఆ నిర్ణయం ఏంటి? నిజంగా అది చేస్తారా అనేది తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకేం జరిగింది అంటే పెద్ది వాళ్ళ ఇంటికెళ్ళి మహాలక్ష్మి వాళ్ళ ఇంటికెళ్ళి వరాలు పెద్ద గొడవ చేస్తుంది. ఇక శైలు అక్కడ నేను కేశవ్‌ని ప్రేమిస్తున్నానని చెప్తుంది. ఇక మహాలక్ష్మి తనకు జరిగిన విషయాన్ని సురేష్ ఏమేం చేశాడు మొత్తం చెప్తుంది పోలీసులకి అందరికీ. ఇక అది తెలుసుకున్న శైలు వాళ్ళ నాన్న చివరికి క్షమించమని అడుగుతాడు. అమ్మ, నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే, నీకు ఇంతలా అన్యాయం చేసినందుకు విన్ని చంపిన పాపం లేదు అంటూ వన్ని కొట్టేస్తాడు. సురేష్ని ఒక దెబ్బ వేసి నన్ను క్షమించమ్మా నా కొడుకు చేసిన పనికి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళగానే వరాలు అంటుంది, ఇప్పుడు బాగుందా, ఇప్పుడు మంచిగుందా నీకు, అన్నీ బయట పెట్టావు కదా, మా పరువంతా తీసావు కదా, ఇప్పుడు చాలా బాగుందా నీకు అని అంటుంది. అయినా నిన్ను ఊరికనే వదిలేయద్దు. ఏమండి, ఇంకా దీన్ని కాలేజ్కి వద్దు, ఏమొద్దు, ఆ పెళ్లి చూపులు మాట్లాడండి, త్వరగా పెళ్లి చేసేద్దాం. నువ్వు ఇంకోసారి బయట నుంచి లోపల నుంచి అడుగు బయట పెడితే కాళ్ళు ఇరక్కొడతాను అనేసి ఫోన్ లాక్కొని, అరే దీన్ని తీసుకెళ్ళి లోపలేసి తాళమేసేయి అని చెప్పేసి అంటుంది. ఇక శైలు వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళి లోపల గడి వేసేస్తాడు లోపల నుంచి. ఇంకా శైలు దగ్గర ఫోన్ ఉండదు, ఏముండదు. ఇక్కడ ఇంకా పెద్ది ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ పెద్ది నైటు నిద్ర లేచి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చిన్న కేశవ్ లేసి, ఏంటన్నా ఎందుకు పడుకోవట్లేదు అని అంటాడు. అయితే నాకు మహాలక్ష్మి గుర్తొస్తుందిరా, వాళ్ళ అన్న మాటలు, ఆ గొడవే గుర్తొస్తుంది, నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు అనేసి పెద్ది అంటాడు. అన్న మరి ఏం చేద్దామన్నా, పడుకో, ఇంకా నువ్వు ఆలోచిస్తే ఏం లాభం, జరిగిపోయింది కదా ఆ విషయం ఏదో అనేసి చిన్న అంటాడు. లేదురా, ఆ విషయం జరిగిపోయింది కరెక్టే, కానీ ఇంటికి తాళం వేయగలం కానీ జనాల నోట్లకి తాళం వేయలేం కదా. ఈరోజు సురేష్ అలా చేశాడు మహా విషయంలో, రేపు ఇంకొకటి చేయడానికి గ్యారంటీ ఏంటి అనేసి ఇంకా పెద్ది చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడ చిన్న అంటాడు, మరి ఏం చేద్దామన్నయ్య ఇప్పుడు అనేసి అడిగితే ఇంకా పెద్ది అంటాడు, నేను ఒక నిర్ణయం తీసుకున్నానురా అనేసి అంటాడు. ఏంటన్నయ్య అంటే, మహాలక్ష్మి ఇక్కడ సంతోషంగా ఉండాలంటే మనం ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అంటాడు. అప్పుడు చిన్న కేశవ్ ఇద్దరు షాక్ అవుతారు. అవునరా, మహాలక్ష్మి మన వల్ల మాటలు పడుతుంది కదా, మహాలక్ష్మి సంతోషంగా ఉండాలంటే చక్రిని మహాని ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం అనేసి పెద్ది ఇంకా చిన్నకి కేశవ్కి చెప్తూ ఉంటాడు. అయితే ఇంకా మాటలన్నీ వింటూ ఉంటాడు చక్రి. ఇక చివరికి లేచి, మొత్తం విన్నాను, నువ్వు తీసుకునే నిర్ణయాలు అన్నీ విన్నాను, మీరు లేకపోతే మహా నాతో ఉంటుంది అని అనుకుంటున్నారా, సచ్చినా ఉండదు, మహాలక్ష్మి ఉండేదే మీరున్నారని, అంతేకాని నేను మహాలక్ష్మి ఉంటామంటే చచ్చినా ఒప్పుకోదు, అసలు ఇవన్నీ కాని పని, నేనేదో ప్లాన్ చేశాను అనేసి అనుకుంటుంది అనేసి చక్రి అంటాడు. ఇవన్నీ కుదరవు కానీ పడుకోరి అని చెప్పేసి అంటాడు. మార్నింగ్ లేవగానే ఇంకా పెద్ది, మహాలక్ష్మి, కేశవ్, చిన్న వీళ్ళందరూ ఉంటారు. అయితే ఇంకా పెద్ది అంటాడు, అరే చక్రి, ఇప్పటి నుంచి మహాలక్ష్మిని ఒంటరిగా ఎక్కడికి పంపించొద్దు, ఎక్కడికి వెళ్ళినా తోడు వెళ్ళాలి, ఎవరో ఒకరు, చిన్న చిన్న పనులకి చిన్న వెళ్తాడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా నువ్వు తీసుకురావాలి జాగ్రత్తగా, ఇంకోసారి మహాలక్ష్మికి ఇలాంటి అనుమానాలు జరగకూడదు, ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు మన ఇంటికి రాకూడదు అనేసి అంటాడు పెద్ది. ఇక చక్రిని అంటాడు, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి మహాని అనగానే మహా అంటుంది, ఏంటి పెద్ది ఇంత పెద్ద నిర్ణయాలు ఏంటి పెద్ది, అసలు నాకు ఇవన్నీ ఏమీ నచ్చట్లేదు అనేసి మహాలక్ష్మి అంటుంది. ఇక చక్రి అంటాడు, ఓహో మహాలక్ష్మికి ఒక్కతి వెళ్ళలేదు అనుకుంటున్నారా, మనం మహాలక్ష్మికి తోడుగా వెళ్తే వాళ్ళకి ఇంకా అలసైపోతుంది, వెళ్ళాల్సింది వాళ్ళు, తోటికి బాడీగార్డ్ లాగా వాళ్ళు వెళ్ళాలి, మన మహాలక్ష్మికి ఏం కర్మ, దేరుగా వెళ్తుంది వస్తుంది, ఇంకోసారి ఎవరన్నా ఏదన్నా అంటే అప్పుడు చూసుకుందాం వాళ్ళ సంగతి, ఇంకోసారి అంటారా అనగానే కేశవ్ అంటాడు, ఇంకోసారి వాడు వదిన జోలికి రావాలి, ఇవన్నీ ఇంకా అసలు ఏం చేస్తానో చూడు, ఇంకా టైర్లు ఇప్పి రిపేర్ చేసినట్టు చేస్తాను వాడిని అని చెప్పేసి కేశవ్ అంటాడు. ఇక చక్రి అంటాడు, మహాలక్ష్మికి అసలు ఒంటరిగా ప్రైవసీ కోరుకుంటుంది, అలాంటిది మహాలక్ష్మిని ఇబ్బంది పెట్టడం అస్సలు ఇష్టం లేదు, తను ఒంటరిగానే వెళ్ళి రావాలి, తనకు ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి చక్రి అంటాడు. ఇంకా పెద్ది బయటికి పిలిచి, అరే నీ మొక్కం, ఇంకెప్పుడు ఒంటరిగానే ఉంటున్నావు, నువ్వు కలవట్లేదు మహాని అని ఫీల్ అవుతున్నావు కదా, అందుకే ఈ విధంగా నన్న ఇద్దరు కలిసి వెళ్ళొస్తారేమో నన్ను అలా అన్నాను అనగానే ఇక చక్రి ఫీల్ అవుతాడు, అలాగా అన్నయ్య అంటూ చక్రి ఫీల్ అవుతాడు. ఇంకా బయటికి తీసుకెళ్ళి
తీసుకెళ్ళి అంటాడు. ఇక తర్వాత మహాలక్ష్మి చక్రితో అంటుంది, ఆగు అనగానే, ఏంటండి అనగానే, ఇదంతా నీ నిర్ణయమే, నీ ప్లానే కదా అనేసి మహా అంటుంది. అయ్యో చెప్పానా అన్నయ్య, అంతా నా ప్లానే అంటుందని, నేను చెప్పానా మొత్తం నా ప్లానే, నేను చేసిందే అంటుందని. ఇంగో చూసారా నా మీదనే తోస్తుంది. అమ్మ తల్లి నేను అనలేదు, ఇక వీళ్ళు పెద్ద నిర్ణయం తీసుకున్నాడు, నేనేం చేయాలి చెప్పు, అయినా వాళ్ళు లేకపోతే నువ్వు ఉంటావా ఈ ఇంట్లో, ఇంకా నీకు కావాల్సిందే వాళ్ళు కదా అనేసి ఇంకా చక్రి అంటాడు. ఇక లేదమ్మా నేనే ఆ నిర్ణయం తీసుకున్నాను అనేసి పెద్ది చెప్తాడు. ఇంకా లేదు పెద్ది, నాకు ఈ నిర్ణయం అస్సలు నచ్చలేదు, మీరు బయటికి వెళ్ళడానికి అస్సలు వీల్లేదు, నేను ఇక్కడ ఉండడానికి కారణమే మీరు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు, మీరు లేకపోతే నేను ఇక్కడ ఉంటానా పెద్ది అనేసి మహాలక్ష్మి పెద్దికి చెప్తూ ఉంటుంది. ఇక పెద్ది ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. మహాలక్ష్మి నిర్ణయానికి ఏమీ మాట్లాడలేక ఇక చక్రి మహా ఇద్దరు కలిసి శైలు పెళ్లి చూపులు చెడగొట్టడానికని వెళ్తాడు. అయితే అక్కడ శైలు కోసం వచ్చిన పెళ్లి కొడుకుని, మీరే నా పెళ్లి చూపులకు వెళ్ళేది, ఇంకో శైలు మా తమ్ముడు ఎప్పటి నుంచో ప్రేమించుకున్నారు, ఇంకా మీరు ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకోండి అనగానే సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెంటనే కేశవ్ దగ్గరికి వచ్చి, అరే నీకు గుడ్ న్యూస్ రా అనేసి అంట. ఏంట్రా అనగానే, శైలు పెళ్లి చూపులు చెడగొట్టేశాం, ఆ పెళ్లి కొడుకుని మళ్ళీ వెనక్కి పంపించేశాం అనేసి చక్రి అంటాడు. అప్పుడు కేశవ్ ఫోన్ చేయగానే, ఏంటి బుస్సు ఏం చేస్తున్నావు అనగానే, నాకు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టావురా అనగానే, ఏం జరిగింది అంటే, వాళ్ళు ఆల్రెడీ వచ్చారు, స్వీట్లు కూడా తినేసి వెళ్ళిపోయారు, ఇంకా ఇప్పుడు ఇంకేం చేస్తావురా అనేసి ఇంకా శైలు చెప్తూ ఉంటుంది. అవునా వచ్చారా, ఏంటి చక్రి వదిన వచ్చి వాడిని పంపించామని చెప్పారు కదా అనగానే, లేదురా వచ్చారు, ఇంటికి వచ్చి స్వీట్స్ తినేసి పెళ్లి సంబంధం మాట్లాడేసుకొని వెళ్ళిపోయారు అనగానే మహా చక్రి ఇంకా ఆశ్చర్యంగా చూస్తారు. ఏంట్రా మేము ఆల్రెడీ చెప్పాం కదా వాడిని వెళ్ళొద్దని, ఆడు మళ్ళీ ఎలా వెళ్ళాడు, మళ్ళీ ఎలా స్వీట్లు తినేసి ఇంటికి వెళ్ళిపోయాడు, చెప్తా ఇప్పుడు ఎలా చెడగొట్టాలో ప్లాన్ చేస్తా అనేసి చక్రి అంటూ ఉంటాడు కేశవ్తో.